subscribe. హలో యూట్యూబ్ ప్రియులారా, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట. అది ఎలాగ వెళ్తున్నాను అనేది నేను కంపెనీ తరపున అయితే వెళ్తున్నాను. నేనైతే స్టార్ట్ అయ్యాము మా ఊరు నుంచి, గుంటకల్ నుంచి అయితే మేము ట్రైన్లో వెళ్ళామన్నమాట కలకత్తాకి. అక్కడి నుంచి ఇంకా ఫ్లైట్ జర్నీ అనమాట. ఇదంతా మాకు కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అదిగో మేమైతే స్టార్ట్ అయిపోయినాము, ఎయిర్పోర్ట్లోకి వచ్చామన్నమాట. ఇంకా అందరము మా బ్యాచ్ అంతా వెళ్తుంది ముందర. మీకైతే పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి దాదాపుగా ఒక 5-6 పార్ట్స్ వస్తున్నాయి అన్నమాట. మేము థాయిలాండ్ ట్రిప్ మొత్తము పూర్తిగా ఈ వీడియో మొత్తం అయితే చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ట్రాలీస్ అనమాట. మనం ఏమైనా లగేజ్ తెచ్చుకుంటాం కదా, ఆ లగేజ్ని ఈ ట్రాలీలో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. లోపల ఇలాగుంటుంది అనమాట. ఇప్పుడే చెక్ చేసి పంపించారు సెక్యూరిటీ గార్డ్ అనమాట మా టికెట్స్ అనేది ఎంట్రీలోన. తర్వాత లోపల ఇలాగుంటుంది అనమాట. మనము ఆ ట్రాలీలు తీసుకొని అలా షాపింగ్ కూడా చేయొచ్చు, ఏమైనా కానీ తెలిసినటివి మనము బాగా చూడొచ్చు అనమాట. ఎయిర్పోర్ట్ మొత్తము అదిగో వెనక ఉండేదంతా మా బ్యాచ్ అనమాట, మా సార్ వాళ్ళందరూ అనమాట. నా ఫ్రెండ్ ఈ అబ్బాయి వెంకటేష్ నాయక్ అని అనమాట. ఇక్కడ ఈ వీడియోలో చాలా వరకు తీసింది ఈ అబ్బాయి తీశాడు. ఎలా ఉంది చూడండి. ఈ ఎయిర్పోర్ట్ని వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారనమాట. మేమైతే వెళ్ళాము. అదిగో చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ చూడడం కూడా ఫస్ట్ టైమే, బయట నుంచి కానీ లోపల కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. అదిగో మా సార్ వాళ్ళంతా అక్కడ నిలబడినారనమాట. మా బ్యాచ్ మొత్తం మేమంతా బ్యాచ్ కంపెనీ ఫ్రీగా పిలుచుకువెళ్తుంది. మనకి ఎంట్రీ అయిపోయాక ఇక్కడ బోర్డింగ్ దగ్గర వెయిట్ చేసి ఇప్పుడు అక్కడ బోర్డింగ్ కూడా అయిపోవడం జరిగింది. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ పోయేటోళ్ళకైతే ఇప్పుడు నేను ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది. నేను కూడా ఫస్ట్ టైమే నేను ఫేస్ చేసినట్టువే చెప్తాను. నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడైతే లగేజ్ తీసుకొని ఎంటర్ అయినాను. వాళ్ళు అయితే చెక్ చేసి పంపిస్తారనమాట. మీరు ఏ ప్లేన్ అయితే ఎక్కుతున్నారో అది ఎయిర్ ఏషియా మేము ఎక్కేదైతే ఆ కౌంటర్ దగ్గరికి మమ్మల్ని పంపించారు. అక్కడ 1 by 1 అక్కడ మాదైతే లగేజ్ చెక్ చేసినారు. మన వెయిట్ని బట్టి ఆ లగేజ్ను కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే ఛార్జ్ చేస్తారు. అక్కడ మనకి ఆ లగేజ్కి ట్యాగ్ వేసినారు. ఆ తర్వాత మా టికెట్ ఓకే అయిందా లేదా అనేది చూసుకున్నారు. తర్వాత పాస్పోర్ట్ చెక్ చేసినారు. ఆ తర్వాత ఇంకో కౌంటర్ దగ్గర పంపించారు. అక్కడ కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది, బోర్డింగ్ పాస్ ఇవ్వడము జరిగిందనమాట. అక్కడ నుంచి మేము ఇంకైతే బోర్డింగ్ దగ్గర పోయి వెయిట్ చేసినాము. మా ప్లేన్ ఎప్పుడైతే వస్తుందో అని వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. అక్కడ బోర్డింగ్ దగ్గర వెయిట్ చేసినాము. బాగా షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగాము కూడా. నెక్స్ట్ వీడియోలో అవన్నీ వస్తాయన్నమాట. మనకి వెయిట్ చేసిన తర్వాత ఎయిర్ ఏషియా వాళ్ళు ఎవరైతే ప్లేన్ ఎక్కిపోతున్నారో వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళు 1 by 1 అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత మేమంతా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చినాము కదా సొరంగంలాగా, అది ఫ్లైట్కి కనెక్ట్ అనమాట. ఎయిర్పోర్ట్కి ఫ్లైట్కి కనెక్ట్ అనమాట. ఏదో గుహలో పోతున్నట్లు వచ్చాము. అదిగో ఎంటర్ అయినమాట. మొట్టమొదటిసారిగా నేనైతే ఫ్లైట్లోకి ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కడం కానీ చూడడం కానీ చాలా అసలుకి ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. ఇదేదో పొగలాగా వస్తుంది, అది నాకు కూడా తెలియదు. ఎవరి సీటు వాళ్ళకి ఇచ్చింటారు. మనకి ఎర్ర బస్సులో లాగా మనమేం ఖర్చీపు లేచి ఇక్కడ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అదిగో ఈమె చూపిస్తుంది చూడండి, ఈ సీట్ అక్కడ ఉందని. ఆల్రెడీ అదిగో మా ఫ్రెండ్ వచ్చేసి ఆల్రెడీ కూర్చున్నారు అనమాట. ఇక్కడ ఉండే ఈ ఫ్లైట్లో ఉండే వాళ్ళందరూ మా కంపెనీ వాళ్ళే. ఫ్రీగా మేమైతే థాయిలాండ్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట. ఆ విశేషాలన్నీ మీకు వీడియో రూపంలో నేను చూపించాలనుకుంటున్నాను అనమాట. అది మనం లగేజ్ పెట్టుకునేది. ఇది వచ్చేసి హెయిర్ హోస్టర్స్ ఉండేదన్నమాట. మనకి ఇక్కడ చూడండి, వాళ్ళ సీట్లలో అనమాట వాళ్ళ టికెట్స్ చూపిస్తేగిన హెయిర్ హోస్ట్ వాళ్ళు చూపించేస్తారన్నమాట. చాలా బాగా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చూసుకోవడం కానీ చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళందరూ మా కొలీగ్స్ అనమాట. వీళ్ళందరూ కలిసిపోతున్నాము. అదిగా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా ఫ్రీగా రావాలనుకుంటే మాతో పాటు జర్నీ చేయొచ్చు అనమాట. ఏదైనా మీకు డౌట్ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అడగచ్చు అనమాట. అదిగో ఇక్కడ చూడండి ఎలాగ సెల్ఫీలు దిగుతున్నారో అసలుకి, వీడియోస్ సెల్ఫీలు. ఎందుకంటే చాలా వరకు అందరూ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే అని అనమాట. ఇక్కడికి మేమైతే ఈ ఫ్లైట్ మొత్తము మా కంపెనీ వాళ్ళతోనే నిండిపోయిందనమాట. మేము వెళ్ళేది ఇప్పుడైతే ఇక్కడ బ్యాంకాక్ అనమాట. 2 hours అనమాట జర్నీ. మనకి కలకత్తా నుంచి 2 hours, మనకి 2.5 hours ఏమో టైం డిస్టెన్స్ కూడా వస్తుందన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యామన్నమాట అసలుకి. అదిగో ఇంకా ఫోటోలు దిగుతూనే ఉన్నారు చూడండి. అసలుకి నేను కూడా అనుకోలేదు, ఫస్ట్ టైము ఎక్కుతున్నాను కదా, ఏదబ్బా వేరేలా ఉంటుందేమోనని. కానీ మనము ఎర్ర బస్సుకి ఎయిర్ బస్సుకి కొంచెమే డిఫరెంట్ ఉంటుంది అంతే. అక్కడ మనం ఇష్టం వచ్చిన ప్లేస్లో కూర్చోవచ్చు, కానీ ఇక్కడ ఇచ్చిన దాంట్లోనే కూర్చోాలా. బయట నుంచి అదిగో చూపించాం కదా ఎలాగుంది చూడండి బయట ఫ్లైట్స్, కిటికీ కానీ. మా ఫ్రెండ్కి వచ్చేసి విండో సీట్ పడింది అనమాట. అవును, మా ఫ్రెండ్ పేరు చెప్పలేదు కదా, మా ఫ్రెండ్ పేరు వచ్చేసి శివ. అగో ఫ్లైట్ అనేది
మూవ్ అవుతుందన్నమాట. మూవ్ కాకముందరే వాళ్ళు అప్పుడే అనౌన్స్మెంట్ చేస్తారనమాట, సీట్ బెల్ట్ పెట్టుకోండి అనేది. సీట్ బెల్ట్ పెట్టుకోవడము. మేము నైట్ జర్నీ చేసామన్నమాట. అదిగో విండోలో నుంచి ఎలా ఉంది చూడండి వ్యూ నైట్ జర్నీలోన. చాలా స్పీడ్ వెళ్తుంది అనమాట. ఇది చాలా గంటకి దాదాపుగా 700 నుంచి 800 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటుంది అనమాట. అదిగో చూడండి ఎలా ఉంది. వాళ్ళు లైట్లు ఆఫ్ చేస్తారనమాట. తర్వాత మళ్ళీ ఒక కొంచెం పైకి వెళ్ళిన తర్వాత, కొన్ని వేల అడుగులకు వెళ్ళిన తర్వాత లైట్ అనేది మళ్ళీ ఆన్ చేస్తారు. మనం తిరగచ్చు, మన బస్సులో తిరిగినట్లే. అదిగో అప్పుడే టాయిలెట్ ఎలాగా ఉంటుందా అని వెళ్ళానమాట. డోర్ తీసుకొని అదిగో చూడండి ఎలాగుంది. అంతా షూట్ చేస్తున్నాను అద్దంలో కానీ, తర్వాత టిష్యూ పేపర్స్ కానీ. అదిగో చూడండి టాయిలెట్ కానీ. అది ఒకసారి ఆన్ చేసినాను, వాటర్ అయితే కినా ఇదే ఆన్ చేసింటే అస్సలకి భయంకరమైన సౌండ్ అయితే భయపడిపోయినా. హ్యాండ్ వాష్ కానీ, ట్యాప్ కానీ కొంచెం అన్నీ చాలా డిఫరెంట్గానే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. చాలా అసలుకి కాస్ట్లీ అనమాట. ఇట్లా టిష్యూ తీసుకొని మనము నీట్గా తుడుచుకోవచ్చు. వాటర్ కూడా మనకి ఫెసిలిటీస్ ఉంటుందన్నమాట. అసలుకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట నేను. ఫ్లైట్ కానీ, తర్వాత టాయిలెట్ కానీ ఇదనమాట. క్లోజ్ ఓపెన్ అనమాట. మనము లోపల ఉన్నది కూడా బయట వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది క్లోజ్ అయిందని. ఇక్కడ స్మోకింగ్ అనేది చేయకూడదు అనమాట. అసలుకి చాలా అంటే చాలా నీట్గా పెట్టినారనమాట. అదొక ఫ్లైట్ మనం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఇలాగ లైట్స్ అనేది మళ్ళీ ఆన్ చేస్తారు. మనం తిరగచ్చు మన ఫ్రెండ్స్. ఎందుకంటే సీట్లు మనం అంతా కలిసిపోయినా కానీ మాకు సీట్లు వేరు వేరు చోట్ల పడినాయి. మనం అటు ఇటు తిరుగుతూ వాళ్ళతో మాట్లాడచ్చు. అక్క వాళ్ళిద్దరూ సీరియల్ ముచ్చట్లు పెట్టింటే చూసి నేను పక్కన ఉన్న వాళ్ళని అడిగాను అనమాట. ఎయిర్ హోస్టర్స్ కూడా అప్పుడప్పుడు మధ్యలో తిరుగుతూ మనకి ఏమన్నా కావాలా, వాటర్ కావాలా, మీకు ఏదన్నా ఫుడ్ కావాలా అనేది వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకొని అందరితోన మళ్ళీ వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ప్రతి దానికి ఇక్కడ పే చేయాల. ప్లేన్లో అయితే గిన మాకు ఇదైతే గిన కంపెనీ అయితే గిన మాకు ఇది ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఇది అదిగో మా ఫ్రెండే అనమాట, వెంకటేష్ నాయక్. ఈ అబ్బాయి ముందు పడినాడు, నేను వెనక పడినాను. ఆ అబ్బాయి దగ్గరికి పోయి నేను వీడియో తీసుకొని హాయ్ చెప్పాను. అగో ఈ సార్ కూడా మాతో పాటే వచ్చినాడు అనమాట, జర్నీ చేశాడు. సార్ మేమంతా ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాము, చూడండి ఎట్లుంది. దాదాపుగా ఒక 300 సీట్లు ఉంటుంది. అంతా మా వాళ్ళే అనమాట. అసలు సెల్ఫీలు కానీ, ఫొటోస్ కానీ ఎయిర్ హోస్టర్తో కూడా తీసుకున్నాం అనమాట. వాళ్ళు కొంతమంది అయితే ఫోటోలు ఇవ్వమన్నారు, కొంతమందికి ఇచ్చారు. పైలట్స్ ఉండేది ఇదే అనమాట, వాళ్ళే అనమాట ఫ్లైట్ని నడుపుతుంది అనమాట. 2 ఉంటారు, అది క్లోజ్ చేసి ఉంటుంది రూమ్ అనమాట. మనం అదిగో ఇలాగా మాట్లాడుతూ మన వాళ్ళతోన తిరగచ్చు అనమాట. మనం అందరం కలిసిపోయినా కానీ ఒకే చోట అయితే మాకైతే పడలేదు, ఇవ్వచ్చేమో మరి. అది ఒక కిటికీలో నుంచి అలాగా చూసింటే గిన ఎలాగుంది చూడండి. మొత్తం అసలుకి పైనకి వెళ్ళిన తర్వాత అదిగో ఇది చూడండి ఎలాగుంది. మేము దగ్గర నుంచి తీసినాము. చాలా మాకు ఉన్న క్వాలిటీకి సెల్కి అంత క్వాలిటీ రాలేదు. ఇట్లా విండోస్ క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, సేమ్ మన బస్సులో అలాగే. ఏమంటే అది ఎర్ర బస్సు, ఇది ఎయిర్ బస్ అనమాట. ఇట్లా మంచి అంతా కప్పబడింది అనమాట. ఫ్లైట్ చూడండి మొదటిసారిగా అసలుకి సార్ వాళ్ళందరూ చూడండి ఎలాగ ఎంజాయ్ చేస్తున్నామో. అసలుకి మనం ఇష్టం వచ్చినట్లయితే తిరగచ్చు. అదిగో నేనే చెప్తున్నాను అనమాట, ఫస్ట్ టైము చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. అదిగో నా బ్యాగ్ ఇక్కడ పెట్టాను. అసలుకి చాలామంది ఇలాగా మనము ఫ్లైట్ నిలబడిన తర్వాత ఇలాగా మనము ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని మనము స్టెప్ బై స్టెప్ పోవచ్చు అనమాట. అదిగో హెయిర్ హోస్టర్స్ అనమాట. వాళ్ళు డ్రెస్ కోడ్ కానీ వాళ్ళు చాలా బాగా గుడ్ లుకింగ్ అనమాట. అదిగో నేనైతే గిన సెల్ఫీ వీడియో తీసుకుంటా అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంకా దిగడానికి అనమాట. ఆల్మోస్ట్ నేనే లాస్ట్ వచ్చానమాట, ఎందుకంటే వీడియో తీసుకోవాలి కదా, మళ్ళీ ఎక్కుతామో లేదో అనేది. అవును నిజమే, ఫ్లైట్ ఎక్కాలన్నా అదృష్టం ఉండాలా, దిగాలన్నా అదృష్టం ఉండాలన్నమాట. అదే చెప్తున్నాను అనమాట. నేనైతే అదృష్టవంతులే, ఫ్లైట్ అయితే క్షేమంగా దిగడం అయితే జరిగింది. ఇప్పుడైతే మేము థాయిలాండ్లో దిగాము. థాయిలాండ్కి మనకి 2 hours అనమాట గ్యాప్ అనమాట. మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి.